ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. వెంకటరమణన్ గారు ఆధ్యాత్మికంగా ఉండడం, అరుణాచలం గురించి ఆలోచిస్తూ తనలో తాను రమిస్తూ ఉండడం వరకు తెలుసుకున్నాం. ఒక రోజున ఆ పిల్లవాడు మేడ మీద గదిలో కూర్చుని ఉన్నాడు. ఆయన సరిగా ఇంగ్లీష్ గ్రామర్ పాఠం చదవలేదని చెప్పి ఆ ఉపాధ్యాయుడు దాన్ని 3 సార్లు రాయమన్నాడు. అతి కష్టం మీద ఒక మాట రాశారు. లోపల నుంచి ఒక ప్రశ్న వస్తోంది. ఇందుకొరక కాలాన్ని ఇలా ఉపయోగించడానికా నువ్వు ఉన్నది? ఇలాగా నువ్వు ఉపయోగించవలసింది? నీలో నువ్వు రమించవలసిన వాడివి ఎందుకొచ్చింది 3 మాటలు రాయడం? ఇవన్నీ ఏమిటి కలిసి వస్తుంది దీనివల్ల అని బలవంతంగా 2వ మాట రాస్తుంటే ధ్యానంలాగా జారిపోతోంది ఆయన మనస్సు. మెల్లిగా కూడ తీసుకుని 2వ మాట రాశారు. ఒక వాక్యం రాయడం, సమాధిలోకి వెళ్ళిపోతూ ఉండడం. అక్కడే ఉన్నాడు ఆయన అన్నగారైన నాగస్వామి. చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చేస్తోంది ఆయనకి. ఏరా, నీలాంటి వాడికి ఇల్లెందుకురా? నీలాంటి వాళ్ళకి ఇల్లక్కర్లేదు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో అదే చేస్తే పోలే? దానికి తగిన ప్రదేశానికి పోతే పోలే? ఎందుకురా నీకు ఇల్లు అన్నాడాయన. ఇంతకుముందు ఎన్నో మాటలు అన్నాడు ఆ మాట. కానీ అది ఎక్కడో వెళ్ళి గుచ్చుకుంది వెంకటరమణన్కి ఈసారి. నిజమే, నాకు ఇల్లెందుకు? నాకేది కావాలో దాన్ని పొందడానికి వీలైన ప్రదేశం నాకు కావాలి. నాకు ఇల్లు అనవసరం. ఈ బంధువులు, ఈ సమాజం ఇది ఉండవలసిన ప్రదేశం కాదు. నేను వెళ్ళిపోవాలి. నిజమే, ఇది నా తండ్రి మాట అనుకుని అకస్మాత్తుగా లేచి నిలబడ్డాడు. ఎక్కడికి వెడుతున్నావు అన్నాడు అన్నగారు. వెంటనే ఆ పిల్లవాడు అబద్ధం చెప్పాడు. ఇవాళ ఏదో ప్రైవేట్ క్లాస్ పెట్టారు, అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి వెళ్ళాలి, వెడుతున్నాను పాఠశాలకి అన్నాడు. ఆయన అన్నాడు, పరమేశ్వరుడు మార్గం కూడా చూపించాడు. కింద పెట్టెలో 5 రూపాయలు ఉన్నాయి. పిన్నిని అడిగి తాళం చెవి తీసుకుని పెట్టె తీసి 5 రూపాయలు పట్టుకు వెళ్ళి నా ఫీజు నీ ఫీజు కూడా స్కూల్లో కట్టు అన్నాడు. అలాగే అని గబగబా కిందకొచ్చాడు. స్కూలుకి ఎడుతున్నానన్నాడు. పిన్నిగారు అన్నం పెట్టింది. ఆ పిన్నిగారు పెట్టిన అన్నమే ఆయన ఇంట్లో తిన్న ఆఖరి అన్నం. ఏం పెట్టిందో చూడలేదు, తినేశారు. ఒక్కసారి ఆ ఇంటి వంక వెళ్ళిపోతున్నాను కదా అని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆపేక్షతో చూశాడు. కనీసం ఒక్కసారి ఆ ఇంటి వంక ఆపేక్షగా చూసిన మాత్రం చేత ఎక్కడ మళ్ళీ మామూలు స్థితిలోకి వస్తానో అనే ఉద్దేశంతో వెంటనే మళ్ళీ తల తిప్పేసుకుని పెట్టె తీసి 5 రూపాయలు ఉన్నాయి, అందులో 2 రూపాయలు విడిచిపెట్టేశాడు. 3 రూపాయలు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఓ కాగితం ఒకటి తీసుకుని ఉత్తరం రాశాడు. ఏమని రాశారంటే, నా తండ్రి పిలుపు నాకు అందింది. నా తండ్రిని వెతుక్కుంటూ ఇది బయలుదేరుతోంది. ఇది అంటే తాను వేరుగా చూడడం ప్రారంభమైపోయింది. నేను కాదు, నేను వేరు. ఇది అంటే శరీరం అని అంటూ ఉంటారని ఆయన చేత చెప్పాను కదండి. నేను వేరు, ఇది నా చేత ధరించబడిన శరీరం. ఇది బయలుదేరుతోంది. దీనికోసం ఎవరూ శ్రమపడి వెతకవలసిన అవసరం లేదు. దీనికోసం ఎవ్వరూ కూడా ఏ విధమైన శ్రమకి లోను కావద్దు. మీ కాలేజీ ఫీజు చెల్లించబడలేదు. 3 రూపాయలు మాత్రమే ఇది తీసుకుంది అని రాసి సంతకం పెట్టలేదు. చుక్కలు పెట్టి వదిలిపెట్టేశారు. అంటే ఎవరు సంతకం పెట్టాలి? ఎవరు అంటే అప్పటికే ఆయనకు ఒక స్థూల శరీరంతో అనుబంధం అన్నది తగ్గిపోతోంది. ఒక పేరు, ఒక దేశం, వాటికి పరిమితితో ఉన్నవాడిని అన్న భావన పోయింది ఆయనకి. అంతటా పరివ్యాప్తమైన ఆత్మస్వరూపాన్ని నేను అన్న భావనకు వచ్చేశారు ఆయన. ఆ అనుభవం ఎప్పుడైతే మేడ మీద గదిలో జరిగిందో అప్పటికే ఆయన స్థితి ఏ పారమార్థిక లక్ష్యాన్ని చేరుకోలేని సాధకులు ప్రయత్నం చేస్తారో అది అకస్మాత్తుగా ఆయనకు అలవాటు పడింది. అంతే. ఆ 3 రూపాయలు పట్టుకుని తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కసారి అట్లాస్ తీసి చూశారు. ఎలా వెళ్ళాలి తిరువణ్ణామలై అని. అట్లాస్ వంక చూస్తే ఆయనకు విల్లుపురం జంక్షన్ వరకు రైలు వెడుతుందని కనబడింది. తిరువణ్ణామలైకి రైలు పెడుతుంది. కాట్పాడి మీదుగా కొత్తగా రైలు వేశారు ఇప్పుడైతేను. కానీ అప్పటికింకా రైల్వే టైం టేబుల్లోకి అట్లాస్లోకి చేరలేదు ఆ లైను. అంటే ఇప్పుడు మనం మెడ్రాస్ దిగిపోయి వెళ్ళక్కర్లేదు. కాట్పాడి దగ్గర దిగిపోయి అట్నుంచి అలా వెళ్ళిపోవచ్చు. అందుకని ఆయనకి తెలియదు ట్రైన్ పెడుతుందనే విషయం. తెలియక నేను విల్లుపురం జంక్షన్ వరకు వెళ్ళాలనుకుని స్టేషన్కి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళేసరికి ప్రతిరోజు తొందరగా వచ్చే రైలు ఆ రోజు ఆలస్యంగా వచ్చింది. ఆ రోజు రైలు కానీ ఆలస్యంగా వచ్చి ఉండకపోతే తన ఇంట్లో వాళ్ళు తనను పట్టేసుకుని ఉండేవారు. ఆలస్యంగా రైలు వచ్చింది. విల్లుపురానికి టిక్కెట్ కావాలని అడిగారు. అదొక్కటే మాట. టిక్కెట్ ఇచ్చాడు. ఆ మిగిలిన డబ్బులు తీసి జేబులో వేసుకున్నారు. ఆ రైలుకి కూర్చుని పద్మాసనం వేసుకున్నారు. రైలు బయలుదేరింది. వైగై నది కనబడుతోంది. ఆ తర్వాత ఆయన ఆటలన్నీ మానేసి పెరియ పురాణం పుస్తకం చదివి ఎప్పుడు మదురై దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటుండేవారు.
ఎప్పుడూ నాయనార్ల వంక చూస్తూ ఉండేవారు. ఎప్పుడు నన్ను నాయనార్లుగా తయారు చేస్తామని ఏడుస్తూ ఉండేవారు. కళ్ళనీరు కారుస్తూ దేవాలయం వంక చూడలేదు, ఊరి వంక చూడలేదు, తాను ఆడుకున్న ఆట స్థలాల వంక చూడలేదు, వైగై నది వంక కూడా చూడలేదు. రైలు ఎక్కుతూనే పద్మాసనం వేసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి కూర్చుండిపోయారు. అదే పెట్టెలోకి ఒక మౌల్వి కూడా ఎక్కాడు. ఆయన భగవత్ సంబంధమైన విషయాల్ని ఆ రైలు పెట్టెలో ఉన్న వాళ్ళకి వర్ణించి చెబుతున్నాడు. అందరూ ఎంతో కుతూహలంగా ఆయన ప్రశ్నలు వేస్తూ వింటున్నారు. అది ఆ రోజుల్లో కాబట్టి అంత కుతూహలంగా మిగిలిన వాళ్ళు కూడా ప్రశ్నలు వేస్తూ వింటున్నారు. కానీ ఈ రోజుల్లో భగవత్ సంబంధమైన విషయాలు ఎవరైనా చెప్పడానికని రైలు ఎక్కి చెబుతున్న, రైలు ఎక్కే అక్కర్లేదు, ఎక్కడో ఒక చోట చెప్తున్నారనుకోండి, అది వినేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటున్నారు. కాబట్టి ఆ రోజుల్లో కాబట్టి అక్కడ వింటున్నారు. ఈ పిల్లవాడు ఒక్కడిలోనే ఏ ప్రతిస్పందన లేదు. రైల్వే స్టేషన్లు వస్తున్నాయి, అమ్మే తినుబండారాలు అమ్ముతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, అరిచేవాళ్ళు అరుస్తున్నారు, దిగేవాళ్ళు దిగుతున్నారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. తగిలేసి తోసుకుని పోయేవాళ్ళు అలా తోసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఆ పిల్లవాడు మాత్రం పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే సమాధి స్థితిలోకి జారిపోయి ఉన్నాడు. చాలాసేపు అయిపోయింది. బహిర్ముఖుడు కాడు. చూసి చూసి ఆ మౌల్వి అన్నాడు, ఇంతమంది నాతో మాట్లాడుతున్నారు, ఈ పిల్లవాడు ఒక్కడే మాట్లాడడం లేదు, ఈ పిల్లవాడు సమాధిలో ఉన్నాడని తట్టి లేపాడు. ఆయన బహిర్ముఖులయ్యారు. ఎక్కడికి వెడుతున్నామని అడిగారు. విల్లుపురం జంక్షన్కి అన్నారు. ఎందుకు అన్నారు ఈ మౌల్వి. తిరువణ్ణామలై వెళ్ళడానికి అన్నారు. అంటే ఆ మౌల్వి పరమేశ్వర స్వరూపం. ఆయన అన్నాడు, అయ్యో పిచ్చివాడా, తిరువణ్ణామలై వెళ్ళడానికి విల్లుపురం జంక్షన్లో దిగడం ఎందుకయ్యా, నేను తిరుక్కోయిలూరు వరకు వెడుతున్నాను, ఆ తర్వాతి స్టేషనే తిరువణ్ణామలై అన్నారు. నువ్వు తిరుక్కోయిలూరు వరకు టిక్కెట్ తీసుకోవాల్సింది, నువ్వు మళ్ళీ ఎందుకు విల్లుపురం వరకు తీసుకున్నావు అన్నారు. నాకు తెలియదు ఈ విషయం అన్నారంతే ఆయన. అందరూ రైలు ఎక్కిన దగ్గర నుంచి అన్నీ తింటున్నారు, ఈ పిల్లవాడు మాత్రం ఏమీ తినలేదు. ఒక అర్ధనా ఇచ్చి చీకటి పడుతుండగా 2 బీరకాయలని ఉంటాయి, బీరకాయలు కొనుక్కుని అది కూడా ఒక బీరకాయ కొరికారంతే. ఆయనకి ఆకలి తీరిపోయినట్టు అనిపించింది. ఇది సాధారణంగా సమాధి స్థితిలోకి తరచుగా ప్రవేశించే వ్యక్తులకు ఉండే లక్షణం. బహిర్ముఖులైనప్పుడు పిచ్చి ఆకలేసినట్లుగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు నిజంగా భోజనానికి కూర్చుంటే తినవలసి వస్తే 2 పెడసలు తిందామనుకునేటప్పటికీ మళ్ళీ జారిపోతూ ఉంటుంది సమాధిలోకి, అంటే 2 ముద్దలు తినేసరికి. అందుకని వాళ్ళకి ఆహారం మీదేమీ మక్కువ ఉండదు. ఆయన 2 బీరకాయలు కొనుక్కుని ఒక్క బీరకాయ మాత్రం కొద్దిగా ముక్క కొరికారు. కొరికి పక్కన పెట్టి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు విల్లుపురం జంక్షన్ వచ్చింది. ఆయన దిగుతూ చూశారు. ఆ మౌల్వి కనబడలేదు. తెల్లవారుజాము సమయానికి విల్లుపురంలో దిగారు. దిగితే ఆకలేసినట్లుగా అనిపించింది. తిన్నగా నడుచుకుంటూ ఒక పూటకోళ్ళవాని దగ్గరికి వెళ్ళారు. భోజనం పెడతావా అని అడిగారు. ఆయన అన్నాడు, ఇప్పుడు పెట్టరు, మధ్యాహ్నం పెడతారన్నారు. చూశారు, ఉదయం అయింది. డస్సిపోయిన పిల్లవాడెప్పుడో ఇంటి దగ్గర మధురైలో బయలుదేరినప్పుడు పినతల్లి పెట్టిన అన్నం మధ్యలో తిన్న ఒక బీరకాయ ముక్క. మధ్యాహ్నం కదా భోజనం పెడతారని మళ్ళీ పద్మాసనం వేసుకుని సమాధిలోకి వెళ్ళిపోయారు. పొద్దున్న 6 గంటల సమయంలో సమాధిలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని ఆ పూటకూళ్ళవాడు అలా చూస్తూనే ఉన్నాడు. పూటకూళ్ళంటే మీకు తెలిసే ఉంటుంది, పూర్వంలో అలా ఉండేవి. ఒక హోటల్ అనుకోండి. చూస్తూనే ఉన్నాడు, ఏమిటి పిల్లవాడని. కదలిక లేదు, నిశ్చలంగా ఉన్నాడు. నల్లటి జుత్తు, తెల్లటి కాంతి, మెరిసిపోతున్న పిల్లవాడు తనలో తాను రమిస్తూ ఉన్నాడు. ఒక్క అంగళం కూడా కదలికటం లేదు. మధ్యాహ్నం వచ్చి అందరూ భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. పొద్దున్న వచ్చి భోజనం అడిగిన పిల్లవాడు, ఇంతమంది వచ్చారు, భోజనాలు చేస్తున్నారు, ఆయన కదలట్లేదు. వడ్డిస్తున్నారు, పదార్థాల వాసనలు వస్తున్నాయి, తింటున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అతను అలాగే ఉన్నాడు సమాధిలో. ఈయన వెళ్ళి లేపాడు. భోజనం చేస్తానని అడిగావు కదా, చేస్తావా అన్నారు. చేస్తాను అన్నాడు. ఎంతుంది నీ డబ్బు నీ దగ్గర అని అడిగారు. ఆయన దగ్గర ఏదో 2 పైసలకు ద్రవ్యం ఉందప్పటికి. నా దగ్గర ఇంత డబ్బు ఉంది అన్నారు. డబ్బు వద్దులే, భోజనం చెయ్యి అన్నాడు. ఏదో కతికినట్లుగా 2 మెతుకులు తిని మళ్ళీ రైల్వే స్టేషన్కు వెళ్ళిపోయి మళ్ళీ సమాధిలోకి ప్రవేశించి కూర్చున్నారు. ఆ రోజు రాత్రి రైల్వే స్టేషన్లోనే ఉన్నారు. తెల్లవారుతుండగా రైలు వచ్చింది. ఎక్కి కూర్చుని అక్కడి నుంచి తిరువణ్ణామలై వరకు వెళ్ళడానికి కావలసినంత టిక్కెట్కి డబ్బు లేదు. అందుకని మాంబళం పట్టు అని ఒక స్టేషన్ వరకే టిక్కెట్ కొనుక్కుని అక్కడ దిగిపోయారు. దిగిపోయిన తర్వాత ఇక్కడి నుంచి తిరువణ్ణామలైకి ఎంత దూరం వెళ్ళాలని అడిగారు. ఇక్కడి నుంచి దగ్గర ఒక 25 మైళ్ళు దూరం వెళ్లాల్సి ఉంటుందన్నారు అక్కడ ఉన్నవాళ్ళు.
డబ్బులు లేవు చేతిలో కాబట్టి నడిచి వెళ్ళిపోతాను అరుణాచలం నా తండ్రి దగ్గరికి అని నడక మొదలుపెట్టారు. 10 మైళ్ళు నడిచారు. 10 మైళ్ళు నడిచిన పిల్లవాడికి, చిన్నపిల్లవాడు కదండి, శరీరం స్వాధీనం తప్పిపోయింది. విపరీతమైన ఆకలి వేసేస్తోంది. ఆ మాంబళం పట్టు దగ్గర నుంచి 10 మైళ్ళు నడిస్తే అరగండ నల్లూరు అని ఒక ఊరు. ఆ ఊరిలో కొండ మీద నిలబడితే తిరువణ్ణామలై శిఖరాలు కనబడుతూ ఉంటాయి. అక్కడ జ్ఞాన సంబంధర నాయర్ వెడితే జ్యోతి స్వరూపంలో అరుణాచలేశ్వరుడు దర్శనమిచ్చాడు. జ్ఞాన సంబంధర్ పాటలు పాడారు అక్కడ. అటువంటి చోట కూర్చున్నాడు ఈ పిల్లవాడు. కూర్చుని కొండ మీద ఉన్న స్వామిని చూశాడు. చూసి అరగండనల్లూరు ఊళ్ళో కొండ మీద ఉన్న పరమశివుడి పేరు అతుల్యనాథుడు. ఆయనతో సమానమైన వాడు లేడు. తుల్య అంటే సమానం, అతుల్యము అంటే సమానమైన వాడు లేనివాళ్ళు అని అర్థం. ఆ అతుల్యనాథ దేవాలయానికి వెళ్ళాడు. ఎందుకని? కాస్త ప్రసాదం ఏమైనా నైవేద్యం పెట్టింది సాధారణంగా గుడికెడితే చేతిలో పెడతారు కదండి, అది తిందామని. అప్పటికి గుడి తలుపు తెరవలేదు. సాయంకాలం చీకటి పడుతోంది. ఆ బయటే కూర్చుని మళ్ళీ సమాధిలోకి ప్రవేశించారు. ఇంత ఆకలితో ఉన్నా సామాన్యంగా పిల్లలకుండే చాంచల్యంలో చిన్న మెత్తు కూడా ఆ పిల్లవాడికి లేదు. అవకాశం దొరికిందా సమాధిలోకి వెళ్ళిపోవడమే. మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయారైన. అర్చకుడు వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, పూజ చేస్తున్నాడు. అంతా అయిపోయింది. బాగా చీకటి పడిపోయింది. బాగా చీకటి పడిపోయిన తర్వాత అతను వెళ్ళిపోతూ ఈ పిల్లవాడిని చూశాడు. ఎవరో చీకట్లో కూర్చున్నట్టుగా అనిపించింది మండపంలో. ఎవరక్కడ? మండపం దగ్గర తలుపులేసేస్తున్నాను, లేవండి అని గట్టిగా అరిచాడు దగ్గరికి వచ్చి. ఆయన ఉలిక్కిపడి బాహ్యంలోకి వచ్చారు. వచ్చి లేచి, చాలా ఆకలిగా ఉంది, ఏమైనా కొద్దిగా ప్రసాదం పెడతారా అని అడిగారు. అడిగితే ప్రసాదమా ఇంకోట? ప్రతివాడు గుళ్ళోకి వచ్చి కూర్చుంటాడు, ఇప్పుడు ప్రసాదమా అని ఒక్క తోపు తోశాడు. అంత దూరంలో పడిపోయారు. పడిపోతే అక్కడ వాద్యగాళ్ళు ఉన్నారు. అక్కడికి కొద్ది ఫర్లాంగర దూరం పెడితే అక్కడ కీలూరు అని ఒక క్షేత్రం. అక్కడ విరాటేశ్వరుడు ఉంటాడు. పరమేశ్వరుణ్ణి ఆ విరాటేశ్వరుడు అంటారు ఆయన్ని. వాళ్ళు పరిచారకులు అక్కడ. ఇంత దూరం వచ్చావు కదా, మాతో పాటు రా, కొద్ది ఫర్లాంగలే కదా, ఆ కీలూరు పెడితే అక్కడ మేము వాద్యం మోగిస్తూ ఉంటాము, మా వంతు ప్రసాదం పెడతారు, మేము పెడతాం ఆ ప్రసాదం, మీకు కొంత నీకు మాతో రా అన్నారు. మళ్ళీ ఇన్ని ఫర్లాంగుల దూరం ఆ చీకట్లో నడుచుకుంటూ వీళ్ళతో పాటుగా ఆ కీలూరు గ్రామానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ మళ్ళీ చిన్న గుట్ట మీద ఉన్న ఆ విరాటేశ్వర దేవాలయంలోకి వెళ్ళారు. అర్చన అంతా పూర్తి చేసిన తర్వాత అర్చకుడిని అడిగారు, కొంచెం ప్రసాదం పెడతారా అని. అడిగితే ప్రసాదమా ఇంకేమైనా అని ఈ అర్చకుడు కూడా తోసేశాడు. తోసేస్తే ఆ వాద్యగాడు చూసి అన్నారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క అదృష్టం, పెడదామంటే మాత్రం అవకాశం ఉండద్దు, ఇక్కడ రాసిపెట్టి ఉండద్దు ఎవరికైనా పెట్టడానికి. అర్చకుడికి తగ్గలేదు ఆ అదృష్టం. ఆ వాద్యగాళ్ళు అన్నారు, ఎందుకయ్యా పిల్లవాడిని అలా తోసేస్తావు, ఇంత ప్రసాదం అడిగితే? ఆ ముఖం చూడవయ్యా, మట్టి కొట్టుకుపోయి ఎలా ఉందో, ఎక్కడి నుంచి వస్తున్నాడో, అస్తమానం అలా జపం చేసుకుంటూ సాధనలో ఉన్నాడు. మా వంతు ప్రసాదం వస్తుందిగా, మేము వాద్యం చేసినందుకు, అది పెట్టు అని. ఆ వాద్యగాళ్ళకి ఇవ్వాల్సిన ప్రసాదం కవళం తీసి ఆ పిల్లవాడి చేతిలో పెట్టారు. అప్పటికి చాలాసేపు అయిపోయింది. మంచినీళ్ళు కూడా తాగి, ఇది నోట్లో పెట్టుకుని తింటే వెక్కిళ్ళు వస్తుందేమో, పొలమారుతుందేమో, ఊళ్ళోకి వెళ్ళు, ఇక్కడే బ్రాహ్మణ వీధి ఉంది, ఆ బ్రాహ్మణ వీధిలో మంచినీళ్ళు అడిగి ప్రసాదం తినవయ్యా అన్నారు. మెల్లిగా ఆ ప్రసాదం ఆకు చేతిలో పట్టుకుని వెళ్ళారు బ్రాహ్మణ వీధి దగ్గరికి. ఒక ఇంటి ముందు నుంచుని, అమ్మా మంచినీళ్ళు ఇస్తారా అని అడిగారు. వాళ్ళు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఈ రోజుల్లో ఎవరైనా అలా అడిగితే నిజం చెప్పకపోవడమే కాస్త భయపడాల్సి వస్తుంటున్న రోజులు కూడాను. కానీ ఆ రోజుల్లో అందరికీ దయా, దాక్షిణ్యం, దానం అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడికి వాళ్ళు వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి ఈ పిల్లవాడికి ఇచ్చారు. ఆ ఇసుక కుప్ప మీద పడుకుని రాత్రి చలిలో అలాగే నిద్రపోయారు ఆయన. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మాణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు శంకరాచార్య వారు. యోగమున్నా, భోగమున్నా, రోగమున్నా, కష్టమున్నా, సుఖమున్నా యోగి మనసు ఎప్పుడూ చిందులేస్తూనే ఉంటుంది. ఆయన నిద్రపోయారు. అలా ఆయన నిద్రపోయారు కాబట్టి ఈ రోజుకి నిద్రపుచ్చేసి రేపు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.